హాయ్, ఈరోజు క్రాస్ బెల్ట్ని ఎలా అతికించాలి చెస్ట్ మార్కింగ్కి మనం ఈరోజు చూద్దాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సిల్క్ శారీ క్లాత్ ఓపెన్ చేసి మధ్యలో కాటన్ క్లాత్ అండ్ ఫిట్నెస్ కోసం క్లాత్ పెట్టుకొని చుట్టూరు ఒక కుట్టు వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత రెండు కూడా అట్లానే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత మొత్తం కటింగ్ చేసేయాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో క్రాస్ బెల్ట్ కూడా రెడీ చేసుకుందాం. ఓపెన్ చేసి మధ్యలో కాటన్ క్లాత్ అండ్ మందంగా ఉండడానికి ఒక క్లాత్ పెట్టుకొని క్లోజ్ చేసి ఇప్పుడు చుట్టూరు ముందు కింద వైపు కుట్టుకొని తర్వాత చుట్టూరు కుట్టేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఎదురు బదురు పెట్టుకుని రెండు సమానంగా ఉన్నాయా లేదా 3 ఇంచెస్ మార్క్ సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని 3 ఇంచెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మనం కొంచెం ఎక్కువ ఏమైనా ఉంటే అది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నిన్నటి వీడియోలో చూశారు కదా చెస్ట్ మార్కింగ్ వీడియో. ఆ వీడియో చూడకపోతే ఒకవేళ చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి ఎట్లా అతికించాలో మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు రెండు నెక్ వైపు రెండు ఎదురుగా పెట్టుకున్న తర్వాత క్రాస్ బెల్ట్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి. కింద క్రాస్ బెల్ట్ ఉండాలి, పై వైపు చెస్ట్ మార్కింగ్ క్లాత్ ఉండాలి. ఇట్లా 2 కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా నీట్గా ఫినిషింగ్. ఇప్పుడు రెండోది కూడా అట్లానే రెడీ చేసుకోవాలి. కింద వైపు క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలి, పై వైపున చెస్ట్ మార్కింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువగా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి వేద్దాం. ఉక్సులు పట్టికి మనం జాకెట్ కటింగ్ చేసుకున్నప్పుడు వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్లో కొంచెం కటింగ్ చేసుకోవాలి. ఒక సన్నటి పీస్ 1.5 ఇంచు లేదా 2 ఇంచులు ఎలాపులో ఒక క్లాత్ని తీసుకుని కటింగ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శారీలో క్లాత్ కూడా కటింగ్ చేసుకుని, శారీలో క్లాత్ ఏమో కింద, కాటన్ క్లాత్ ఏమో పైన పెట్టి ఒక మడత పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి ఒక మడత వేసుకుని మొత్తం ఫినిషింగ్ లోపలికి పెట్టేయాలి. ఉక్సులు పట్టికి ఇప్పుడు లోపలికి మడిచేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కింద కూడా చూసుకుంటూ మనం ఉక్సులు పట్టిని ఫినిషింగ్ చేసుకోవాలి. లోపలికి మడిచేసి కుట్టేసుకున్నాం కదా.
చిన్నగా కుట్టు పడలేదని మళ్ళీ కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఒక పాదమించులో కింద కూడా చూసుకుంటూ ఒక పాదమించులో ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 5.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కొంచెం కటింగ్ చేసుకుని, ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర మనం ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోటు వేసేసుకోవాలి. ఇలా చేత్తో మన అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుడితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి కరువు అంటే రౌండ్ బాగా తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి అది లోపలికి మడిచేసి ఒక గోరించి దగ్గర ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత లోపలికి మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్లో మళ్ళీ మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఉక్సులు పట్టి వేసుకుందాం. ఉక్సులు పట్టి కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే సేమ్ పెట్టుకున్న తర్వాత మనం దీనికి కొంచెం గ్యాప్ ఉంచాలన్నమాట. లోపలికి మడిచేసాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టీకి అయితే లోపలికి మడవకూడదు, కొంచెం 1 ఇంచ్ గ్యాప్లో వదిలేసేయాలి క్లాత్. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ గ్యాప్లో వదిలేసి 1 ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గోరించి దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. మధ్యలో ఒక కుట్టు అది మీ ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఉక్సులు పట్టీ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు 2 సమానంగా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకుని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం క్లాత్ని అతికించేయాలి. ఇప్పుడు క్లాత్ని అతికించడానికి కాటన్ క్లాత్ తీసుకుని వేస్ట్ క్లాత్ ఉంది కదా, వేస్ట్ క్లాత్లో మనకి సరిపడినంత కటింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకుని ఒక మడత మడుచుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఇప్పుడు ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకుని ఉక్సులు పట్టీ నుంచి మొదలు పెట్టాలి. క్రాస్గా 2 హ్యాండ్స్ సపోర్ట్తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఓపెన్ చేసి లోపలికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం లోపలికి మడిచేసి చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ దగ్గర రాంగ్ సైడ్ లోపలికి మడుచుకొని క్లాత్ రాంగ్ సైడ్ కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, ఉక్సులు పట్టి కాజల్ పట్టి ఎలా వేయాలి, క్రాస్ బెల్ట్లో ఎలా అతికించాలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్స్కి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా అతికించాలో చూద్దాం. ఇప్పుడు ఒరిజినల్ ఏమో బ్యాక్ పార్ట్ పెట్టుకుని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. గూడు వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. రెండు కూడా అంతేనండి, గూడు వైపే కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, గూడు వైపు నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇది కూడా గూడు వైపు నుంచి కుట్టాలి, గూడు వైపు నుంచే కుట్టాలి. సపోర్ట్ చేస్తూ ఉండండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, లేకపోతే నా మెయిల్ అడ్రస్ ఇచ్చాను, నా మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.